హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ గురించి దాదాపు నాకు నిన్న దగ్గర 100కు పైగా మెసేజ్లు అయితే చేశారండి చాలామంది. ఇంకా పడలేదు, చాలామందికి పడలేదని మెసేజ్లు చేస్తున్నారండి. నిన్న చాలా వరకు ఎక్కువ శాతం అయితే పడలేదండి. చాలా లైట్గా అక్కడక్కడ మాత్రమే పడ్డాయి. కానీ మొత్తం మీద రిలీజ్ చేశారు, కానీ అందరికీ అయితే పడలేదండి. అంటే ఇప్పుడు ఒక ఏరియాలో పెన్షన్ రిలీజ్ చేశారనుకోండి, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ పడాలని ఏం లేదండి. ఇప్పుడు 100 మందిలో ఒక 10 మందికి మాత్రం పడ్డాయి అనుకోండి, మిగతా 90 మందికి రేపు ఎల్లుండు అలా పడుతూ వస్తాయి అన్నమాట. అంటే అంత బడ్జెట్ అంతా ఒక్కసారి రిలీజ్ అవ్వదండి, అందరికి ఒక్కసారి అయితే పడవు. రోజు 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 అలాగా రొటేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు కొంతమందికి పడితే రేపు కొంతమందికి అలా పడుతూ ఉంటాయి. కాబట్టి మొన్న కొంతమందికి వేశారు, అది కూడా చాలా తక్కువ శాతమేనండి. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. చాలా తక్కువ శాతం అన్ని జిల్లాలు రిలీజ్ చేశారు, కానీ చాలా తక్కువ శాతం మందికి మాత్రమే వేస్తూ వస్తున్నారు. ఇది ఎలక్షన్ ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ముందు నెల కూడా బాగానే వేశారండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మనకి లేట్ అయినాయి, తర్వాత నెల వచ్చేసరికి మనకి పర్వాలేదు. పోయిన నెల కూడా 5వ తారీఖు లోపల డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. కాకపోతే ఈ నెల మనకు మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పాపం చాలామంది ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఒక వ్యవస్థ అనేది సక్రమంగా నడవకపోతే దాని మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది బాధలు పడతారండి. దాని మీద ఒక క్లారిటీ అనేది గవర్నమెంట్ వారు పర్టికులర్గా ఒక క్లారిటీగా చెప్తే ఎవరికి ఏ టెన్షన్ ఉండదండి. ఎందుకంటే పర్టికులర్గా పాపం ఒక విషయాన్ని తేల్చి చెప్పేస్తే కనుక గవర్నమెంట్ వారు క్లారిఫికేషన్ ఇస్తే కనుక ప్రజలకి దానివల్ల సోషల్ మీడియా మీద ఆధారపడకుండా చాలా ఎక్కువ శాతం మంది ఉంటారు కదండి. అంటే దీని గురించి క్లారిటీ లేక సోషల్ మీడియాని ఎత్తుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సోషల్ మీడియాని కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొన్ని జెన్యూన్ ఉండొచ్చు. దాని మీద ఆధారపడకుండా గవర్నమెంట్ వారు స్వయంగా ఒక క్లారిటీ అనేది ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. మనకి ఇప్పటివరకు పెన్షన్ వచ్చిన వాళ్ళకి పర్వాలేదండి, రాని వాళ్ళందరికీ కూడా మనకి ఎల్లుండి నుంచేనండి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసేది. ఇదండి ఈరోజు వీడియో. ఆసరా పెన్షన్స్ మీద క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది మెసేజ్లు పెట్టి నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ కంపల్సరీగా నేను రిప్లై ఇస్తూ వస్తున్నానండి. ఎందుకంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ లేక చాలామంది బాధపడతారు, వాళ్ళు సఫర్ అవుతారు. అలా అవ్వకూడదని మీ ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్కి రిప్లై ఇస్తున్నానండి ఓపిక్గా. దయచేసి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలామంది అధికారుల దగ్గరికి వెళ్తుందండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ.